మధు న్యూస్ అండ్ పాలిటిక్స్కు స్వాగతం. నిజాలు, రాజకీయ విశ్లేషణ, ప్రజా చైతన్యం చూస్తూనే ఉండండి మధు న్యూస్ అండ్ పాలిటిక్స్. మిత్రులారా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎన్నికల సర్వేలు మొదలయ్యాయి. 2024 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో కూటమికి అఖండ మెజారిటీని కట్టబెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కూటమిలోని 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ, మూడిటికి కలిపి దాదాపు 54.3% ఓటింగ్ దక్కింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 39.4% ఓట్లతో ప్రతిపక్ష స్థానము దక్కింది. ఇతరులకు 6%. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటింది. మళ్ళీ ఎన్నికల సర్వేలు మొదలయ్యాయి. ఏ పార్టీ గ్రాఫ్ పడిపోయింది, ఏ పార్టీకి అనుకూలంగా ఉంది, రాబోయే ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా ఎన్నికల సర్వేలను నిర్వహించుకుంటున్నాయి. కొన్ని సంస్థలలో చేయించే సర్వేలలో కుట్ర కోణాలు కూడా దాగి ఉన్నాయి. ఈ సర్వేల ద్వారా కూడా కూటమిలోని పార్టీలను చీల్చడానికి ప్రయత్నాలు చేశారు, చేస్తున్నారు కూడా. ఏది ఏమైనప్పటికీ సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీపై కొంత ప్రజా వ్యతిరేకత ఉంది. కూటమి ప్రభుత్వంపై కూడా కొంత వ్యతిరేకత వచ్చింది, అది సహజమే. కూటమి ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత లేదు, కానీ ఆ వ్యతిరేకత 5-6% ఉండొచ్చు. అంటే ఇప్పుడు 54.3%లో కొంత ఓటింగ్ శాతము ఒక 5-6% తగ్గే అవకాశాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా విజయావకాశాలు కూటమి ప్రభుత్వానికి ఉన్నాయి. ఎప్పుడైనా ఎక్కడైనా కానీ సాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత సాధారణంగా ప్రతిపక్షం వైపు అనుకూలంగా వెళ్తుంది. ఇది ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినా కూడా సహజంగా జరిగే పరిణామమే. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి ఉన్న ఈ స్పేస్ను సరిగా ఉపయోగించుకోలేకపోతుంది. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించలేకపోతోంది. ప్రజా సంక్షేమంపై, ప్రభుత్వంపై విమర్శలు లేవు. ఒక బాధ్యతాయుత ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతోంది. అసలు అసెంబ్లీకే వెళ్ళడం లేదు. ప్రజా సమస్యలపై చర్చలే లేవు, శాంతియుత పోరాటాలే లేవు. ఎక్కడైనా ఒక టెంట్ వేసుకునేసి శాంతియుతంగా ప్రజా సమస్యలపై ధర్నాలు చేయవచ్చు. ఎంతసేపు బల ప్రదర్శన, వీధి పోరాటాలను తలపిస్తున్నాయి, శాంతి భద్రతలను రెచ్చగొట్టడము. అంతేకాని శాంతియుత పోరాటాలే లేవు. ఇక ఆ పార్టీ అధినేత ఎక్కడైనా బాధితుల పరామర్శకు వెళ్తారు, కానీ ఆయన బాధితుల పరామర్శకు వెళ్ళడు. క్రిమినల్స్ను పరామర్శించడం. తెనాలిలో గంజాయి బ్యాచ్కు మద్దతు. మతంపై విమర్శలు చేసిన ప్రశ్న రావణ్ను వెనకేసుకు రావడం. క్రిమినల్ సాయికృష్ణ లాకప్ డెత్ పై సరిగా స్పందించకపోవడం. రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు చనిపోయిన వ్యక్తిని పరామర్శించడం పోయి ఆ రోడ్ యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని బాలుడు ఏదో తెలియక తప్పు చేశాడు అని వెనకేసుకు రావడం. మెడికో ప్రియాంక రోడ్ యాక్సిడెంట్ విషయంలో కూడా అదే ఒరవడే. సింగయ్య మృతి. ఇక్కడ ఆ పార్టీ అధినేతను తప్పుదారి పట్టిస్తున్నారా, లేక ఆ పార్టీ అధినేత యొక్క మనస్తత్వమే అలా ఉందా? ప్రజలే ఈ విషయాన్ని ఆలోచన చేస్తున్నారు.
అందుకే ప్రభుత్వంపై ఉన్న ఈ వ్యతిరేక ఓటింగ్ శాతము ప్రతిపక్షం వైపు చూడడం లేదు. దానికి అదనంగా మొన్నటి ఎన్నికల్లో ప్రతిపక్షానికి వచ్చిన 39.4% ఓటింగు ఇంకా తగ్గి దాదాపు 10 నుంచి 11% ఓటింగు వ్యతిరేకతను మూటగట్టుకుంది. అందుకే ప్రభుత్వంపై ఉన్న ఈ వ్యతిరేక శాతం ఓట్లు ప్రతిపక్షం వైపు చూడడం లేదు. ఇప్పుడు ఎటూ నిర్ణయించుకోలేని ఓటింగ్ శాతము దాదాపు 20 నుంచి 23% ఉంది. ఇప్పుడు ఈ 20 నుంచి 23% ఉన్న ఈ న్యూట్రల్ ఓట్లు ఎటువైపు మొగ్గుతారు? కొంత రాజకీయ విశ్లేషణ చేసి లోతుగా తరచి ఆలోచన చేస్తే పై స్థాయిలో కూటమి పరిపాలన సజావుగా ఉన్నట్లుగా కనిపించినప్పటికీ క్రింది స్థాయిలో చాలా ఘోరంగా ఉంది. గ్రౌండ్ లెవెల్లో చాలా అధ్వాన్నంగా ఉంది. మండల పంచాయతీ స్థాయిలో అవినీతి పెట్టరేగిపోతోంది. ప్రజలకు ఏ చిన్న పని కావాలన్నా ముడుపులు చెల్లించాల్సిందే. మండల స్థాయిలో కానీ, గ్రామ స్థాయిలో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ ఏ పనులు కావాలన్నా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కనుసన్నల్లో జరగాల్సిందే. ఆ ఎమ్మెల్యే చుట్టూ ఉన్న అనుచరులకు ముడుపులు చెల్లిస్తే కానీ ఏ పనులు జరగడం లేదు. అందుకే మెజారిటీ ఎమ్మెల్యేలు భారీ వ్యతిరేకతను కొని తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రభుత్వంపై పట్టు లేదేమో అనే అభిప్రాయము ప్రజల్లో కలుగుతోంది. క్రమశిక్షణ లోపించింది. క్రింది స్థాయిలో ఉన్న ఈ అవినీతి కూటమి ప్రభుత్వంలోని తెలుగుదేశం పార్టీలోనే ఎక్కువగా ఉంది. ఎందుకంటే మెజారిటీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ వారే. జనసేన పార్టీకి ఇంకా అంత పట్టు రాలేదు. ఎందుకంటే ఎక్కువ మంది జనసేన ఎమ్మెల్యేలు లేరు. అందుకే తెలుగుదేశం పార్టీ వారికి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న పట్టు జనసేన పార్టీకి లేదు. కాబట్టే ప్రజలలో జనసేన పార్టీపై అంత ప్రజా వ్యతిరేకత లేదు. ప్రజలలో జనసేన పార్టీ వైపే కొంత మొగ్గు ఉంది. ఇప్పుడు ప్రజలు తెలుగుదేశం పార్టీ పరిపాలన చూశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన కూడా చూశారు. ఇప్పుడు వారి చూపు జనసేన పార్టీ వైపు ఉంది. నేను పైన చెప్పిన 20 నుంచి 23% ఎటూ నిర్ణయించుకోలేని న్యూట్రల్ ఓటింగ్ శాతం ఇప్పుడు వారి చూపు జనసేన వైపు ఉంది. కానీ లోపం ఎక్కడ అంటే ఇప్పటికీ కూడా జనసేన పార్టీ గ్రామ స్థాయి నుంచి పటిష్ట నిర్మాణము జరగలేదు. గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ నాయకత్వ లోపము ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. చాలా జిల్లాలలో జిల్లా అధ్యక్షుల పనితీరు నిరాశాజనకంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసి గెలిచే అనుకూల పరిస్థితులు కూడా లేవు. ఇందాక నేను చెప్పిన ఆ 20 నుంచి 23% మంది ప్రజలు ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వారికి సరైన ప్రత్యామ్నాయ పార్టీ కనిపించడం లేదు. మరి వీరు మళ్ళీ కూటమి వైపే మొగ్గు చూపచ్చు. వీరి చూపు జనసేన వైపు ఉంది. కానీ జనసేన కూటమిలో భాగస్వామి బయటికి రాదు. మరి దీనికి పరిష్కారం ఒక్కటే. రాబోయే అన్ని ఎన్నికలలో అసెంబ్లీ కానీ, స్థానిక సంస్థలు కానీ, మున్సిపాలిటీలు అన్ని ఎన్నికలలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో సమానమైన స్థానాలలో కలిసి పోటీ చేయడం. కూటమిలో తెలుగుదేశం పార్టీతో సమానమైన గౌరవప్రద స్థానములో జనసేన పార్టీ ఉండడం అంటే కూటమిలో
తెలుగుదేశం పార్టీతో సమానమైన భాగస్వామిగా ఉండడం. అప్పుడే ప్రజలలో జనసేన పార్టీపై విశ్వాసం పెరుగుతుంది. జనసేన పార్టీ వైపు కొంత మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. జనసేన పార్టీ కార్యకర్తల్లో కూడా ఉత్సాహం వెల్లివిరుస్తుంది. నమస్తే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని, ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోపై మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ, ఇలాంటి రాజకీయ విశ్లేషణలతో కూడిన వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ మధు న్యూస్ అండ్ పాలిటిక్స్.